ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. ఎస్, ఇది పవన్ కళ్యాణ్ డైలాగే, అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లోనే కాదు, పాలిటిక్స్లో కూడా ఈ మాటని అప్లై చేస్తున్నారు డిప్యూటీ సీఎం. పాలనలో రొటీన్కి భిన్నంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పల్లె పండగ, అడవి తల్లి బాట పేర్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన పవన్ ఇప్పుడు మన ఊరి కోసం మాటా మంతి అన్న పేరుతో స్క్రీన్ గ్రీవెన్స్కి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడానికి జిల్లాలో పర్యటిస్తానని గతంలోనే ప్రకటించారు పవన్ కళ్యాణ్. అన్నట్టుగానే పార్వతీపురం, అల్లూరి జిల్లాలో పర్యటనలు చేశారు. అయితే తనకున్న స్టార్ ఇమేజ్ కారణంగా ప్రజలతో మమేకం కాలేకపోయారు పవన్ కళ్యాణ్. తన పర్యటనలో అభిమానులు, కార్యకర్తల హంగామా ఎక్కువైపోతుండటంతో ప్రజల సమస్యలు తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సరికొత్త కార్యక్రమం చేపట్టారు ఉప ముఖ్యమంత్రి. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లలేకపోయినా నేరుగా ప్రజలతో మాట్లాడేలా వర్చువల్ సమావేశాలను రూపొందించారు. మన ఊరి కోసం మాటామంతి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసుకున్న నియోజకవర్గంలోని ఓ గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహించాలని భావిస్తున్నారు. మన ఊరి కోసం మాటామంతి కార్యక్రమంలో భాగంగా నేడు టెక్కలి నియోజకవర్గంలోని రావివలస గ్రామస్తులతో ముచ్చటిస్తారు పవన్ కళ్యాణ్. గ్రామస్తులను తెర ముందు కూర్చోబెట్టి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వాటి పరిష్కార మార్గానికి కృషి చేస్తారు. టెక్కలిలోనే భవానీ థియేటర్లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. మంగళగిరిలో తన కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామస్తులతో మాట్లాడతారు. ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు 290 మందిని ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. స్క్రీన్ గ్రీవెన్స్ కార్యక్రమంలో తాగునీరు, సాగునీరు, మురుగు కాల్వల నిర్వహణ, ఉపాధి హామీ పథకం, పాఠశాల విద్య, నిరుద్యోగం, చెరువుల సమస్యలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులపై కూడా ప్రజల అభిప్రాయాలను, సూచనలను తీసుకుంటారు. కేవలం ఒక ప్రాంతానికో లేక నియోజకవర్గానికో పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశలవారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం ఆఫీస్ సన్నాహాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ చేపట్టిన పల్లె పండగ, అడవి తల్లి బాట కార్యక్రమాలకు ఇప్పటికే మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఈ స్క్రీన్ గ్రీవెన్స్ ను కూడా సక్సెస్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం.